అంగన్వాడీలో తల్లిపాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వారోత్సవాల చివరి రోజు సందర్భంగా సాలూరులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. తల్లిపాలు తాగిన బిడ్డలకు డయేరియా, నిమోనియా వంటి వ్యాధులు దరిచేరవన్నారు. శిశువు ఎదుగుదలకు కావలసిన అన్ని పోషకాల సమ్మేళనం తల్లిపాలలోనే ఉంటుందన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో తల్లులకు తల్లిపాలపై అవగాహన సూచనలు ఇవ్వాలన్నారు. అంగన్వాడీ సెంటర్లో బాల సంజీవని పేరిట బిడ్డలకు బాలామృతం అందిస్తున్నట్లు కూడా తెలిపారు. బిడ్డలకి గుట్టచ్చు బ్యాటచ్చు చెబుతూ ఎవరైనా వాళ్ళతో అంటే మిస్బిహేవ్ చేస్తే అంటే అనుచితంగా ప్రవర్తిస్తే అమ్మకు చెప్పాలి అనే విషయం మాత్రం మనం క్లియర్గా చెప్పాలి. ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, నెలల పిల్ల లేదు, సంవత్సరాల పిల్ల లేదు, ముసలాడు లేదు. ఎందుకంటే మన దగ్గరే అప్పుడు వీటి దగ్గర నేను ఇద్దరు వెళ్ళాం. 6 నెలల పాప రామభద్రపురం. ఎంత దారుణం అంటే పాప రక్త పడుకులో కనిపిస్తే నాకైతే అసలు ఏడు బాధ అంత బాధ వచ్చేసేది. వాళ్ళ తాతయ్య వలస అవుతున్నాడు. ఈరోజు ఇంత 20 సంవత్సరాలు పడింది శిక్ష, 20 సంవత్సరాలు శిక్ష పడింది. అంటే 2 యావజ్జీవ కారాగార శిక్షలు వేస్తారు. అంటే అయితే ఆ బేబీ ఎంత బాగుందంటే, ఎంత స్ట్రాంగ్ గా బేబీ నిలదొక్కుంది అంటే నిజంగా ఆ అమ్మాయి మాత్రం మృత్యుంజయ అమ్మాయి. ఎంత చక్కగా నిలదొక్కుంది అంటే అందరి బేబీలు అలా ఉండొచ్చు, పోవచ్చు. కాబట్టి చిన్న పిల్లల్ని ఎక్కడైనా వదిలేటప్పుడు ఒక్కరిని వదలొద్దు. గ్రామాల్లో కూడా బిడ్డలకి గుట్టచ్చు బ్యాటచ్చు చెబుతూ